డీటెయిల్ చూద్దాం. గ్రో మోర్ అచీవ్ మోర్ నినాదంతో భారత్ ముందుకు వెళ్తుందన్నారు ప్రధాని మోడీ. ప్రపంచ దేశాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. కొన్నేళ్లుగా భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు బలపడుతున్నాయని, అందులో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఇక ప్రవాస భారతీయులు తమ కృషి సేవ ద్వారా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచుతుందని కొనియాడారు. एक दीप से जले दूसरा, जलते दीप हजार। आज मैं कहता हूं, एक सपने से जन्मे दूसरा सपना, सपने जन्मे हजार। एक लक्ष्य पूरा होता है तो उससे भी बड़ा संकल्प सामने आता है। ये वो भारत है जो कहता है ग्रो मोर अचीव मोर। हम दुनिया की सबसे तेजी से बढ़ती इकोनॉमी है, लेकिन हम जल्द से जल्द दुनिया की टॉप 3 इकोनॉमी बनना चाहते हैं। आपने भी देखा है, भारत ने मून के साउथ पोल पर चंद्रयान लैंड कराया। दुनिया में कोई और देश ऐसा नहीं कर पाया। भारत अब अपना स्पेस स्टेशन बनाने के लक्ष्य पर चल रहा है। भारत दुनिया का तीसरा बड़ा मेट्रो नेटवर्क वाला देश है। भारत के डिफेंस प्लेटफॉर्म की कैपेबिलिटी और क्रेडिबिलिटी दुनिया देख रही है। आपने ऑपरेशन सिंदूर के दौरान डेमो तो देख ही लिया होगा। धमाके आतंकियों के अड्डों पर हो रहे थे और गूंज पूरी दुनिया में सुनाई दे रही थी। साथियों, भारत इतने पर ही रुकना नहीं चाहता। भारत कह रहा అవినీతి రహిత పాలన, పారిశ్రామిక అభివృద్ధి, అందరికీ సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందించిన సీఎం విధ్వంసం, బెదిరింపులతో లక్షలాది రైతాంగాన్ని వైసీపీ ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి తాము రైతులకు ఉపశమనం కల్పించామన్నారు. కొన్ని సమస్యలు కొంతమంది వ్యక్తులు సృష్టిస్తారు. ఈ రోజు ఇక్కడ చూస్తే మిమ్మల్ని అందరినీ క్షోభ పెట్టిన పెద్ద సమస్య భూ సమస్య ఒక శాపాలుగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. లక్షల కుటుంబాలు ఈ అరాచకానికి దెబ్బతిన్నారు. రెండోది, ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడికి వచ్చినా ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా మీ భూమిని 22A కింద పెట్టారు. ఎన్నికల రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. భూమి మీది, మీ భూమి మీద ఫోటో ఆనాటి పాలకులది. భూమి చుట్టూరు సర్వే రాళ్లపైన కూడా ఫోటో వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఒకవేళ వేస్తే మీ నాన్న ఫోటోనో మీ తాత ఎవరైతే ఆ భూమి ఇచ్చారో వాళ్ళ ఫోటో వేయాలి, కానీ వీళ్ళ ఫోటో వేసుకోవడం తప్పని ఆ ఫోటోను రద్దు చేసి రాజముద్రతో ఈరోజు మీకు పట్టాలు ఇస్తున్నాం. అదే మరిగా మిమ్మల్ని అందరినీ IVRS అడుగుతున్నాను, సమాచారం అడుగుతున్నాను, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాను. ఇప్పటికి 7 సార్లు 7 నెలల్లో ఇక్కడ జిల్లాలకు వచ్చాను. నేను ఒక ఉద్యమంగా తీసుకున్నాను. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా తీసుకున్నాను. నా ఆలోచన ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అన్ని సమస్యలు పరిష్కారం చేసి, శాశ్వత పరిష్కారం చేసి మీకు అండగా ఉండాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నా. రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రతనాల సీమ. సీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ.
ఇంకో పక్క ఇటీవల కాలంలో మీరు చూస్తే అనేక పరిశ్రమలకు నాంది పలికాం. ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తా ఉంది, డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ వస్తుంది. కడపలో కొప్పర్తిలో ఇంకొక ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తా ఉంది. దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. మొన్ననే మీరు చూస్తే ఆమ్కా, ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మన పుట్టపర్తిలో వస్తుందంటే, మన రాయలసీమలో వస్తుందంటే అది రాయలసీమ సత్తా. మొన్నే కడప జమ్మలమడుగు నియోజకవర్గం స్టీల్ ప్లాంట్, రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు ఫౌండేషన్ వేశాం. 28లో ప్రారంభిస్తున్నాం. ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటుగా చిత్రీకరించి 2వ రోజున కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్రని రాజకీయ డ్రామా ఆడి ఓట్లు సంపాదించుకున్నారు. ఒక ముఖ్యమంత్రి పైనే ఇలాంటి చేస్తే, అబాండాలు వేస్తే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. క్రమంగా పెరుగుతున్న కాలుష్యం నుంచి హైదరాబాద్ను బయటకు తీసుకొచ్చి నివాసయోగ్యంగా మార్చే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్. అందుకే పెరి అర్బన్ రీజియన్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రీమియర్ ఎనర్జీస్కు సంబంధించిన సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం ఫ్యూర్లో పరిశ్రమ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలు తీసుకొస్తున్నామని వెల్లడించారు. ప్రతిపక్షాలు రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు సీఎం రేవంత్. Pure meant for manufacturing zone. That manufacturing is happening in this place. The first industry has inaugurated today, that is called Premier Energy in Sitarampur. Dedicated our Telangana Rising 2047 policy in future city. That time we have told we are going to create a manufacturing zone in Peri-Urban region. So this is the live example. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో నివసించలేని పరిస్థితులు ఈ రోజు ఈ దేశంలో వచ్చినాయి. ఇది ఆందోళనకరమైన విషయం. వర్షం పడితే నీళ్లు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ముంబైలో ఉండే ఈ రోజు ముంబై అతలాకుతలమవుతున్నది. బెంగళూరు లాంటి నగరాలు ట్రాఫిక్ జామ్ తోటి ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారో, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే ఇంటికి ఎప్పుడు చేరుకుంటారో తెలియని పరిస్థితులు. చెన్నైలో కూడా అలాంటి పరిస్థితులే. ఈ నగరాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత మన జంట నగరాలకు ఉంది. అందుకే ఈ రోజు సోలార్ ఎనర్జీతో తయారు చేసిన ఆక్సిజన్ పంపింగ్ చేసే వ్యవస్థని ఈ రోజు మనకు హైదరాబాద్ నగరానికి డొనేట్ చేస్తామంటారు. ఒక పక్కన ఇది సంతోషకరమైన విషయమే, కానీ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ ని మనం తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా జరపాలని, రైతు లాభం కోసం నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు. 2.5 ఏళ్లలోనే రైతులకు 32,000 కోట్లు విడుదల చేశామని చెప్పారు. రైతాంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇక వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వ్యవసాయ కుటుంబాలకు సహాయం అందించాలని, ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇతర అలైడ్ డిపార్ట్మెంట్స్ కి పెద్దపీట వేస్తూ వ్యవసాయం పండుగ కావాలని, రైతాంగ సోదరులు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ప్రధానమైన వెన్నుముకలాగా ఉండాలని, వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందించాలనేది మా ప్రగాఢమైనటువంటి లక్ష్యం, ఆశ. దాంట్లో భాగంగానే అంది వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వారి అభివృద్ధి కోసం, వారి క్షేమం కోసం, వారి లాభం కోసం ఈ ప్రభుత్వం ప్రతి సందర్భంలో కూడా నిధులు విడుదల చేస్తూ ముందుకు పోతాం. ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో, సంకల్ప బలంతో ఈ రైతాంగ సోదరులకి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయటం కోసం అంది వచ్చిన ప్రతి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పరీక్షలు రాస్తే ప్రభుత్వ అసమర్థత వల్ల పేపర్ లీక్ అయితే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాహుల్ గాంధీ సరైన విద్యా విధానం రావాలని పోరాడుతున్నారన్నారు.
ఈ పోరాటంలో విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రపంచంలో ఏదైనా మార్చగలిగే శక్తి విద్యార్థి లోకానికి ఉందని ఆయన అన్నారు. ఇక దేశంలో జరుగుతున్న పేపర్ లీకేజీలపై పోరాడాలని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఇక పేపర్ లీకేజీకి బాధ్యత వహించి దేశంలోని విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎల్బీ నగర్లోని ఎస్వీఎల్ ఎరీనాలో చాతురన్ కా గూంజ్ విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. కొంత నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థతతోటి పత్రికలు లీక్ అయితే పిల్లల యొక్క బాధ, తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుందో అందరూ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సరి అయినటువంటి విద్యా విధానం రావాలి. ఈ పోరాటంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ భాగస్వాములు కావాలి. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు బుద్ధి రావాలంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు సరి అయినటువంటి ఆలోచన రావాలంటే, గొంతెత్తగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి, ప్రపంచంలో ఏదైనా మార్చగలిగే శక్తి విద్యార్థి లోకానికి ఉంది. ఎందుకంటే ఇలా నేను ఒక విద్యార్థి నాయకుడిగా నరేంద్ర మోడీ, అమిత్ షాల నాయకత్వంలో జరుగుతున్నటువంటి పేపర్ల లీకేజ్ కానీ, మరి అవినీతి కానీ, రాజ్యాంగానికి సంబంధించిన జరుగుతున్నటువంటి. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కడియం శ్రీహరి తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవరైనా తమ నియోజకవర్గ సమస్యలపై మంత్రులను కలిసి చర్చించవచ్చని, కానీ శాఖ కార్యాలయాల్లో నేరుగా సమీక్షలు నిర్వహించడం సరైన విధానం కాదని అన్నారు. ఈ విషయంపై కడియం శ్రీహరి తనకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఇక తనపై జరుగుతున్న విమర్శల వెనుక రాజకీయ కుట్ర ఉందని మంత్రి సురేఖ ఆరోపించారు. ఇక కడియం పార్టీలోకి వచ్చినప్పటి నుంచే గొడవలు స్టార్ట్ అంటున్నారు కొండా సురేఖ. అప్పుడు కూడా మాకు ప్రత్యర్థి కదా, ఇందులోకి వచ్చినా కూడా ఇప్పుడు ఆయన ఈ పార్టీలో లేనంటున్నాడు కదా, అందుకే ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్యేగా ఆయన పరిధి అన్నప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గ రివ్యూ పెట్టుకోవచ్చండి, నియోజకవర్గ అధికారులను పిలుచుకోవచ్చు, ఆ యొక్క సీట్లో కూర్చోవచ్చు, అందరు అధికారులను, కలెక్టర్ను కూడా పిలుచుకోవచ్చు, కమిషనర్ను కూడా పిలుచుకోవచ్చు, కూర్చొని ఆయన రివ్యూ చేసుకోవచ్చు. కానీ ఆయన చేసింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ తీసుకెళ్ళి కమిషనర్ గారికి ఇవ్వాలి. నేను ఎవరొద్దన్నారు, ఎక్కడ ఇవ్వాలి? కమిషనర్ గారి ఛాంబర్లోకి వెళ్ళి కమిషనర్ గారికి హ్యాండ్ టు హ్యాండ్ ఇచ్చి ఆడ కూర్చొని తర్వాత ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఉన్నది, ఇది కావాలి, ఇది చెయ్యండి అని చెప్పాలి. కానీ ఆయన చేసిన విధానం అది కాదు కదా. ఆయన ఒక మీటింగ్ హాల్లో కూర్చొని కమిషనర్ని పక్కన కూర్చోబెట్టుకొని, పక్క చైర్లో ఆయన కూర్చొని ముందట అధికారులను అందరినీ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళతో గంటన్నర సేపు మీటింగ్ కండక్ట్ చేసి, వాళ్ళ ఆఫీస్ నుంచో పిఆర్ఓ ఫొటోస్ రిలీజ్ చేసి మీటింగ్ కండక్ట్ చేసి గంటన్నర రివ్యూ చేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటి మీద డిపిఆర్ ప్రిపేర్ చేయమని, భూములను పరిరక్షించమని ఇవన్నీ కూడా చెప్పడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని ఇచ్చారు. అంటే రివ్యూ ఎవరు చేస్తారో ఆదేశాలు ఎవరు ఇస్తారు? ఒక మంత్రి మాత్రమే ఇవ్వాలి ఆఫీస్ నుంచి. మరి నువ్వు చేసి ఈరోజు నేను చేయలేదు, నాకు అధికారం ఉంది అంటే నీకు అధికారం లేదని ఎవరు అంటలేరు. మామూలు వ్యక్తి కూడా వెళ్ళి కమిషనర్ని కలవచ్చు, బట్ ఎక్కడ కలవాలి? కమిషనర్ ఆఫీస్. అందరం మంచిగానే ఉంటాం. ఈయన ఒక్కడు మరి నిన్న కావాల్సుకొని ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చిందో ఆయనే ప్రశ్నించుకోవాలి. ఆయన విఘ్నతకే నేను వదిలేస్తాను. హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో హరీష్ పై సెటైర్లు గుప్పించారు. ఇరిగేషన్ శాఖలో హరీష్ రావు అంత నిష్ఠాతుడైతే ఆయన్ను పదవి నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. హరీష్ రావుపై కేసీఆర్కు నమ్మకం లేక ఆ పోస్టును తొలగించారన్నారు. ఇక 3 నెలలు రాసివ్వండి అని హరీష్ రావు అడుగుతున్నారు. ఇక జగ్గారెడ్డి చెప్పినట్టు హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అంటూ ప్రశ్నించారు. ఇక మరోసారి హరీష్ రావు వ్యాఖ్యలకు సరైన సమయంలో సమాధానం ఇస్తానన్నారు. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వచ్చే సమ్మర్ వరకు రిపేర్లు పూర్తవుతాయన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్తో పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. హైదరాబాద్లో నడ్డా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన సాగిస్తుందని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తమకు ఏటీఎంలా వాడుకుంటే ఇప్పుడు అధికారంలోకి ఉన్న కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్నే ఢిల్లీలోని తమ హైకమాండ్కు ఏటీఎంగా మార్చేసిందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. तेलंगाना के बारे में कि यहाँ की सरकार जो है ये तो दिल्ली कांग्रेस पार्टी के लिए ये एटीएम है, एटीएम। और मैं नहीं कह रहा हूँ, रेवंत रेड्डी कह रहे हैं
रेवंत रेड्डी ने कहा कांग्रेस पार्टी 1000 करोड़ रुपए कांग्रेस परिवार को देने के लिए तैयार है एवरी ईयर। तो ये किसका पैसा है? ये आपका पैसा है। सो दिस इज ATM. डू यू वांट दैट such ATM government should be there? We have to see to it that rightful utilization should be done. और इसके తాడిచెర్ల 2 కోసం కృషి చేస్తే అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తనపై విమర్శలను సీఎం, డిప్యూటీ సీఎం విఘ్నతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. ఇక బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి భారీగా బకాయిలు పెట్టారని, ఆ పార్టీకి తనను విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు. ఇక రాష్ట్రానికి బొగ్గు బ్లాక్ తేవడం తప్ప అని కేంద్రం కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి యొక్క బొగ్గు గనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఒక తెలంగాణ బిడ్డగా చేస్తే అభినందించాల్సింది పోయి నేనేదో ఆయన విమర్శిస్తూ మాట్లాడలే. రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించలే. నేను జరిగింది చెప్తే నేను విమర్శిస్తూ మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడు? ఉప ముఖ్యమంత్రి గారు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను ఇప్పుడు కూడా నన్ను విమర్శించినా కూడా నేను వారు విమర్శించదలుచుకోలేదు ఇప్పుడు మాత్రం. ఎందుకంటే కార్మికులకు సంబంధించి మరిన్ని వివరాలు స్పష్టంగా నిజామాబాద్లో 9 కోట్లతో నిర్మించిన రైల్వే షెడ్డును ఎంపీ అరవింద్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ షెడ్డు నుంచే లోడింగ్, అన్లోడింగ్ జరుగుతుందన్నారు. ఇక నిజామాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికుల ట్రైన్లు మాత్రమే వస్తాయని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం రైల్వేపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు ఎంపీ అరవింద్. ఇవాళ ఈ గూడ్ షెడ్ నేషనలైజ్ దేశానికి అంకితం చేస్తూ ప్రత్యేకంగా ఇందూరు జిల్లాకి ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం ఇవాళ మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. రైల్వేస్ ఏ రకంగా పరుగులు పెడతా ఉంది, ఎంత డెవలప్ అవుతా ఉంది, అంతకుముందున్న ప్రభుత్వాలకి మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక ఎంత డిఫరెన్స్ ఉన్నదో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎంత మేలు జరిగిందో మోదీ గారి ఆధ్వర్యంలో రైల్వేస్ లో మనము ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రంలో మాక్సిమం మనకి సౌత్ సెంటర్ ఏళ్ల తరబడి భూ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలో పలు గ్రామాల రైతులు భూ సమస్యలపై అటవీశాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి చర్చించారు. రైతుల ఆధీనంలోనే భూముల వివరాలను సమగ్రంగా పరిశీలించారు. నిబంధనల పరిధిలో పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రతి సమస్యపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రి జూపల్లి సూచించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి 5 శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నిధుల వినియోగంలో కొత్త నిబంధనలతో గ్రామాల అభివృద్ధి పనులపై అవగాహన చేసుకోవాలన్నారు. ఇక పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచులు, కార్యదర్శులు బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించాలని మంత్రి సీతక్క సూచించారు. జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు, అదే విధంగా మా పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి ఇతర 5 విభాగాల అధికారులతోటి సమన్వయం చేయడం కోసం గ్రామ సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవడానికి మరి శిక్షణ తరగతులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు గుడ్డెద్దు చేనులో పడ్డట్టుగా ఉండొద్దని మరి మన ప్రభుత్వము సర్పంచ్ల ఎన్నికలు జరగగానే సర్పంచులకు శిక్షణ చేయడం జరిగింది. అది చట్టం ఏం చెప్తుంది, పంచాయతీరాజ్ చట్టం ఏ రకంగా పనిచేసుకోవాలని. తర్వాత ఈ రోజు అభివృద్ధి నిరాధారమైన ఆరోపణలు చేసిన ప్రకాష్ రెడ్డిని జీవితాంతం వేటాడుతానంటూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శపథం చేశారు. ప్రకాష్ రెడ్డి అక్రమ ఆస్తులు ఎక్కడుంటే అక్కడే ఉంటారంటారు. ఇకపై తన పోరాటం ప్రకాష్ రెడ్డితో పాటు అతని అన్న చంద్రశేఖర్ రెడ్డిపై ఉంటుందంటారు. అన్నదమ్ములను జైల్లో పెట్టే వరకు నిద్రపోరని సవాల్ చేశారు. ప్రకాష్, నీ జాగిలాలతో మొరిగించే ముందు మొరిగిన ప్రతి మొరుగుకి బాధ్యత నువ్వు, నీ అన్న. భవిష్యత్ కాలంలో వీటన్ని లెక్కలు తీరుస్తా. నువ్వు మొరిగించిన ఏదైతే నీ పెంపుడు కుక్కలు మాట్లాడారో వాటన్నిటికీ మీరు రాబోయే కాలంలో అనుభవించాల్సి వస్తుంది. మగాడిగా ఒక్కడిగా పోరాటం చేస్తా. నీలాగా రాండి కార్యకర్తలు తేల్చుకుందామల్లా. అహోబిలం ఆలయ తలనీలాల కాంట్రాక్టు వ్యవహారంలో అఖిలప్రియకు ముడుపులు అందుతున్నాయన్న గంగుల నాని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అహోబిలం ఆలయంలో జరుగుతున్న అవినీతిపై విచారణకు కోరానని,
అలాంటిది తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక వైసీపీ హయాంలోనే అహోబిలంకు నష్టం కలిగించారని ఆరోపించారు. తను ఆధారాలు ఉంటేనే మాట్లాడతా, గంగుల నాని ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆధారాలుంటే నిరూపించారని, లేదంటే క్షమాపణ చెప్పాలని అంటున్నారు. ఈరోజు అహోబిలము ఈ స్థాయికి దిగజారింది, అహోబిలంలో ఉన్న రాజకీయాలు ఈ స్థాయికి దిగజారినాయి, లేకపోతే అహోబిలం పుణ్యక్షేత్రంలో ఇన్ని అవినీతి కార్యక్రమాలు జరగడానికి ముఖ్య కారణము గంగుల బ్రిజేందర్. ఎందుకంటే గత 5 సంవత్సరాలే కాదు, 2004 నుంచి చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళే సర్పంచ్లుగా ఉన్నారు, వాళ్ళే లాడ్జ్లకి ఇల్లీగల్గా పర్మిషన్లు ఇచ్చినారు, తెలుగు గంగ ప్రభుత్వం భూములు వాళ్ళే కబ్జాలు చేసినారు. ఈరోజు అహోబిలంని ఏ విధంగా నష్టం చేయాలో అన్ని విధాలుగా వాళ్ళు నష్టం చేసినారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి పక్కకి పోని టెండర్లు ఇప్పుడు పక్క వాళ్ళకి పోతున్నాయనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ విసిరిన ఛాలెంజ్పై మాజీ ఎమ్మెల్యే గంగుల నాని కూడా వెనక్కి తగ్గలేదు. తాను చేసిన ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అఖిలప్రియకు ముడుపులు అందిన వ్యవహారానికి సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆధారాలు 100% ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడింది, మొన్న కూడా మీడియాలో చూపించాము. ఇప్పుడు ఇవన్నీ కూడా కేవలం కమిషన్ల కోసం జరుగుతున్న ముష్టి యుద్ధం తప్పితే వేరేదేం లేదు. ఈరోజు వాళ్ళు మఠం వాళ్ళు గత 2 నెలల క్రితం ఒక టెండర్ కాల్ఫర్ చేశారు. 1,50,00,000 పైన ఎవరు వచ్చినా కానీ మేము ఇస్తాము అని చెప్పారు. ఆ రోజు ఎవరు రాకుండా దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ హెయిర్ని అట్లా పెట్టుకోవడం ఇదవుతుంది కాబట్టి 1,70,00,000 రూపాయలకి దాన్ని ఒక సంస్థకి వాళ్ళు అగ్రిమెంట్ అయిపోయినారు. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఆ హ్యూమన్ ఎయిర్ని వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మొన్న కూడా ఏం జరిగింది, ఆ హ్యూమన్ ఎయిర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు ప్రాపర్ వే బిల్లు, ఎన్ని కిలోలు పోతుంది, ఎంత. ఉత్తరాఖండ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. డెహ్రాడూన్ సహా అనేక జిల్లాల్లో వర్షాలు అధికంగా పడుతున్నాయి. రాబోయే 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడడంతో బద్రీనాథ్ హైవేతో పాటు కేదార్నాథ్ మార్గం కూడా నిలిచిపోయింది. చమోలి జిల్లాలోని కేదార్నాథ్ యాత్ర సాగే రుద్రప్రయాగ్ జిల్లాలో ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. యాత్ర సాగే దీంతో యాత్రకు తాత్కాలికంగా ఇబ్బంది కలుగుతుంది. భక్తులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. రాబోయే రోజుల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది.